హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం విజయవాడ బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ని జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ అంటారు. ఈ విజయవాడ బస్ స్టాండ్ మొత్తం అంతా ఈరోజు మనం చూద్దామండి. ఇక్కడ చూడండి, మొత్తం అదంతా కూడా బండ్లు పార్క్ చేసేటువంటి ప్లేస్ ఇది. బయట నుంచి వచ్చేవాళ్ళు అక్కడ పార్క్ చేసుకొని టౌన్లోకి వచ్చేస్తారు. చూడండి, ఇక్కడ మనము ఎంటర్ అవుతాం అన్నమాట లోపలికి, బస్ స్టాండ్లోకి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అంతా చాలా పెద్దదండి. బస్ స్టాండ్ అయితే చాలా పెద్దది, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనకు దొరుకుతుంది. సమాచార కేంద్రము, ఏదన్నా విషయం కావాలనుకుంటే అక్కడ చాలామంది ఎంప్లాయర్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి మనం కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ డార్మిటరీకి వెళ్ళాలంటే ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, అక్కడ మధ్యలో ఉంటుంది అది. 32, 33 ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి అక్కడ డార్మిటరీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడంతా ఫ్రూట్ జ్యూసు, ఇంకా మెడికల్ స్టోర్సు, చిన్నపిల్లల ఆట వస్తువులు, సంగం డైరీ పార్లర్, మిల్క్ సంబంధించినటువంటి అన్ని ప్రొడక్ట్లు దొరుకుతుంది. ఇక్కడ బుక్స్, స్టేషనరీ కూడా ఉంది, బేకరీ స్టేషనరీ ఉంది, కీర్తన ఫ్యాన్సీ స్టోర్ ఉంది, ఫ్యాన్సీస్. అలాగే టిఫిన్ సెంటర్లు ఉంటాయి. అలాగే బాత్రూము, మామూలు వాష్ అన్నీ కూడా అక్కడే ఉంటుంది. కొద్దిగా ఫ్రీగానే, అంటే చిన్న పెయిడ్ ఖచ్చితంగా. ఇప్పుడు అన్నీ కూడా అలాగే పెయిడ్ పెట్టారు కాబట్టి పెయిడ్ మనం ఎంతో మనం ఇచ్చి మనము బాత్రూమ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది గేమ్స్ అండి. ఇది వచ్చేసి ఈ చైర్ వచ్చేసి వైబ్రేషన్ మిషన్. అక్కడ అందులో కూర్చుంటే జస్ట్ ఒక 12 నిమిషాలకి 100 రూపాయలు తీసుకుంటారు. మంచి బాడీ మసాజ్ అనమాట. ఇదే సమాచార కేంద్రము. ఇక్కడంతా కూడా, ఇక్కడ మనము పైకి వెళ్తే స్టెప్స్ అక్కడ మధ్యలో ఉంటుంది. స్టెప్స్ ఎక్కితే అక్కడ డార్మిటరీలో జస్ట్ రోజుకి 200 రూపాయలు మాత్రమే, విత్ ఏసీ అనమాట. మంచం కాట్ ఇస్తారు, పైన ఒకటి కింద ఒకటి బెడ్ ఉంటుంది. మనం కింద కావాలో పైన కావాలంటే అదే ఇస్తారు అనమాట. చాలా ఎవరైతే రూము వద్దనుకుంటే, తక్కువలో పోవాలనుకుంటే కానీ అది యూజ్ చేసుకోవచ్చు, డార్మిటరీలు అనేది. ఇది వైబ్రేషన్ మిషన్ చాలా బాగుంటుందండి. మసాజ్ చాలా, అసలు బాడీ బాగా కూల్ అయిపోతుంది. చూడండి, 33, 32. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే 32, 33 నుంచి బయటికి వెళ్తే సిటీ బస్ స్టాండ్ వస్తుంది. డైరెక్ట్గా అక్కడ సిటీ బస్ స్టాండ్లో మనం టౌన్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు 32, 33 ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చూడండి, ఒకటి వచ్చేసి ఇది హెల్త్ కండిషన్ తెలియజేసేటువంటి ఒక మిషన్ ఇక్కడ బస్ స్టాండ్లో పెట్టారు. ఇక్కడ మనము నిలబడితే మొత్తం మన బాడీ వెయిట్ కానీ, అంటే మన బాడీ కండిషన్స్ అన్నీ కూడా, బీపీ కానీ, షుగర్ కానీ, పల్స్ రేట్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది చూపిస్తుంది. ఇక్కడ అంతా కూడా షాపింగ్, ఏం తినాలో అన్నీ కూడా మనకు అన్నీ కూడా ఉంటుంది. పిల్లలకు కావాల్సిన బొమ్మలు కూడా అన్నీ కూడా ఉంటాయి. ఇది నైట్ టైం తీసాను, బాగా వర్షం పడుతుంది రోజు బయటంతా కూడా. బట్ అయినా అంతా బస్ స్టాండ్ అంతా తీసాను. చూడండి, ఇంకా అన్నీ తినేటివన్నీ చాలా ఉంటాయి. బస్ స్టాండ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ బస్ స్టాండ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంటే తక్కువ రేట్లోనే మనం డార్మిటరీలు వాడచ్చు. ఏ వస్తువు కావాలన్నా బస్ స్టాండ్లోనే దొరుకుతుంది. టిఫిన్, భోజనం అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.